గలతీ పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు. 6 నుంచి 10 వచనాలు. ఈ 5 వచనాలలో కూడా ఒక్కొక్క సందేశం మనకి కనబడుచున్నది. ఒక్కొక్క వచనము ఒక్కొక్క సందేశముగా. ఈ పత్రిక పౌలు భక్తుడు రాశాడు. క్రీస్తు శకము 53వ సంవత్సరం నుండి 56వ సంవత్సరం మధ్యకాలంలో. అయితే ఎఫెసు ప్రాంతము నుండి అయినా లేదా మాసిదోనియా ప్రాంతము నుండి అయినా ఈ పత్రిక రాసి ఉండవచ్చని పండితుల యొక్క అభిప్రాయం. గలతీ సంఘములో ఉంటున్నటువంటి విశ్వాసులు మరలా విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత కూడా వారు ఏం చేస్తున్నారంటే కొద్ది కాలమైన తర్వాత మరలా వెనకకు తిరిగి చూసి ధర్మశాస్త్ర క్రియలే ప్రత్యేకమైనవి, ప్రాముఖ్యమైనవిగా భావించి మళ్ళా వెనకకు వెళ్తున్న సమయంలో పౌలు భక్తుడు ఈ పత్రికను రాసి ఏమంటాడంటే, ధర్మశాస్త్రముతో కూడినటువంటి క్రియలు అంత ప్రాముఖ్యమైనవి కాదు, విశ్వాసం అనేదే చాలా విశేషమైనది, ప్రాముఖ్యమైనది. ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఒకడు విమోచన పొందలేడు, రక్షణ పొందలేడు, నీతిమంతునిగా తీర్చబడలేడు. కానీ యేసునందు విశ్వాసం ఉంచితే గనుక విమోచన ఉంటుంది, రక్షణ ఉంటుంది, నీతిమత్వము కూడా అలంకరించబడుతుంది, ఆశీర్వాదాలు కూడా వస్తాయి. ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఇవేమీ రాబడవు. కాబట్టి మీరెవరూ కూడా ధర్మశాస్త్ర క్రియల వైపు మొగ్గు చూపక విశ్వాసమును నిర్లక్ష్యము చేయకుండా మరలా విశ్వాసంలో మీరు బలపడండి అని చెప్తూ వ్రాసినటువంటి పత్రిక ఈ గలతీ పత్రిక. అందులో ఈ దినము మనం 6వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు మనం చూసుకుంటే ఒక్కొక్క వచనము ఒక్కొక్క చక్కని సందేశం ఇస్తున్నది. 6వ వచనం అయితే, మీకు ఎవరైతే వాక్యోపదేశము చేస్తారో ఉపదేశకుడైనటువంటి వానికి వాక్యోపదేశము పొందుతున్నవాడు అంటే వింటున్నవారు ఒక గౌరవప్రదమైనటువంటి స్థితిని మీరు ఇవ్వాలి ఆయనకి. రెండవది అంటే మంచి పదార్థములతో అనే ప్రస్తావనలో మనం ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఎవరైతే బోధిస్తున్నారో అంటే నేను మరలా సందేశంగా చెప్పట్లేదు, ఒక్కొక్క వచనము ఒక్కొక్క సందేశం అన్నాను, కానీ అవుట్లైన్స్లో చెప్తున్నాను, మామూలుగా నేను వివరించట్లేదు. కానీ నా సందేశం ఒకటే, 7వ వచనం. అది ఈ 5 విషయాలు చెప్పిన తర్వాత మరలా ప్రారంభిస్తాను. 6వ విషయంలో 6వ వచనంలో చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఎవరైతే మీకు బోధిస్తున్నారో ఆ బోధకుని విషయంలో మీరు చాలా గౌరవప్రదముగా మీరు వ్యవహరించండి. మంచి పదార్థములు అని వచనంలో ఉంటే కిందన ఫుట్ నోట్కి వచ్చేసరికి మీరు అనుకుంటారు పాస్టర్ గారిని కానీ బోధించిన సేవకుని కానీ పిలిచి ఒకరోజు మంచి మంచి పదార్థములతో విందిస్తే సరిపోద్దేమో అని అనుకుంటున్నారు. ఓకే, అది కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నది. కానీ ఇక్కడ ఫుట్ నోట్కి వెళ్తే సద్విషయములలో అంటే అన్ని మంచి విషయాలు మీరు ఏదైతే అనుభవిస్తారో ఆ అన్ని మంచి విషయాల్లో సద్విషయాలలో కూడా వారికి కూడా పాలు పంపులు ఇవ్వండి. ఎవరైతే మీరు బోధకుడు మీకు ఉన్నారో ఆ బోధకుని విషయంలో ఇది గౌరవించదగ్గ ఒక విషయం. ఇలా మీరు గౌరవించడం ద్వారా జరిగేది ఏమిటంటే అతని ఎడల కృతజ్ఞతను తెలియపరుస్తున్నారనమాట. కృతజ్ఞతను మీరు తెలియపరుస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఒక ప్రేమను మీరు కనుపరుస్తున్నారు. ఇది 6వ వచనములో మీ బోధకుని ఉపదేశకుని ఎవరైతే వింటున్నారో వారు గౌరవించండి, ఆ రీతిగా కృతజ్ఞత తెలియపరచండి, ఆ రీతిగా ప్రేమను మీరు కనుపరచండి. ఇది 6వ వచనం. 7వ వచనం ఎలాగో నేను మీకు తెలియపరుస్తాను, దానినే ధ్యానము చేస్తాను. ఇది సర్వసత్యము. 2 విషయాలు 7వ వచనంలో సర్వసత్యం అన్నమాట. 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, దేవునికి సంబంధించినది, దేవుడు వెక్కిరింపబడడు, ఇది సర్వసత్యం. రెండవది ఇంకొక సత్యం ఏంటంటే నీవు ఏదైతే విత్తుతావో ఏదైతే చేస్తావో అదే నీకు చేయబడుతుంది. ఈనాటి ధ్యాన అంశం అదే. నీవు ఏది చేస్తున్నావో అదే నీకు చేయబడుతుంది. నువ్వు ఏది చేస్తున్నావో అదే నీకు చేయబడుతుంది. ఇది 7వ వచనం. 8వ వచనంలో నీవు పొందబోవు ఫలము గురించి మేల్కొలుపు అనమాట. ఒకవేళ శరీరమును
భౌతిక జీవితమే ప్రాధాన్యమని శరీర జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే శరీర ఫలమే అనుభవిస్తావు. లేదు, ఆత్మకు ఎక్కువ నువ్వు ప్రాధాన్యత ఇచ్చి ఆత్మానుసారంగా జీవిస్తే ఆత్మీయ ఫలము కూడా నీవు పొందుతావు అని ఒక ఫలములు పొందబోవు ఫలము గురించి మేల్కొలుపు సత్యము 8వ వచనము. 9వ వచనము, మీరు పుచ్చుకొని వారిగానే కాకుండా ఇచ్చేవారిగా ఔదార్యము దాతృత్వము కలిగి ఉండండి. ఈ దాతృత్వము కలిగే విషయంలో అలయవద్దు, విసుగవద్దు, ఇచ్చువారుగా ఉండండి అని తెలియపరుస్తున్నటువంటి మరి యొక్క అంశము. 10వ వచనంలో పొందిన సహాయం, దేవుడు మనకు అన్నీ ఇస్తున్నాడు కదా, పొందిన దేవుని సహాయమును బట్టి స్వార్థపూరితులుగా మీకు మీరే జీవించకుండా పొందిన ఉద్యోగము, పొందిన సమస్త ఆహారము, వస్త్రము, వస్తువులు అన్నీ కూడా నీ ఒక్కడివే అనుభవించకుండా వాటిలో నువ్వేం చేస్తావంటే పొందిన సహాయమును బట్టి బేస్ చేసుకొని మీరు అందరికీ కూడా సహాయం మేలు చేయువారిగా ముందుకు సాగండి. అందరికీ, దీనిలో మతము, ప్రాంతము, కులము అని భేదము లేదు. అయితే కొంచెం ఆ పదము దాటుకుని వచ్చిన తర్వాత ఏమంటాడంటే, మొదటిగా విశేషముగా ప్రాముఖ్యముగా అందరికీ చేయండి, కానీ విశ్వాసుల సహవాసంలోనికి వచ్చిన వారికి ముందుగా మీ మేలు మీరు చేయండి. ఇలాగా 6 నుంచి 10 వచనాలు గల లేఖన భాగంలో 5 వచనాలు కూడా 5 ప్రాముఖ్యమైన సందేశాలు ఇస్తున్నాయి. ప్రాముఖ్యమైన సందేశాలు. ఈ దినాన 5 వచనాలు కూడా ధ్యానము కాదు, కానీ 7వ వచనం మాత్రమే ఒకసారి చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనే ఒక చక్కని ప్రాముఖ్యం. ఇది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయముగా పౌలు మాత్రమే కాదు, యేసు బోధలలో ఎన్నో మారులు ఈ విషయమును మనము చూడవచ్చు. యేసు బోధలలోంటి ఇదే సత్యాన్ని, ఈ దినాన పాయింట్స్ ఏమీ లేవు. ఈ సందేశము యేసు ప్రభువారు ఏ సందర్భాల్లో ఎన్నిసార్లు చెప్పాడు అనేది నేను చెప్పడము చాలాసార్లు చెప్పాడు, కానీ ప్రాముఖ్యమైన సందర్భాలు ఆయన బోధల్లో నేను చెప్పదలిచి ముందుకు వచ్చాను. కొన్ని సంఘటనలు కూడా మనుష్యుడా నీవు ఏదైతే వైఖరి కలిగి ఉన్నావో, ఏదైతే ఇతరులకు చేస్తున్నావో అదే నీకు కూడా చెయ్యబడినవి బోధలలోనూ సంఘటనల్లోనూ మీ ముందుంచాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఇక మీదట ఎదుటి వారికి ఏమైనా చెయ్యగోరిన చాలా జాగ్రత్తగా ఉంటారు అని ఈనాటి సందేశం. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం మొదలుపెట్టారు. సుమారుగా 3 అధ్యాయాలు సాగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క యేసు ప్రభు వారి ప్రసంగము ధన్యతలు, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు అని అలా ప్రారంభమైనటువంటి ధన్యతలతో ప్రారంభమైనటువంటి ఆ ప్రసంగము ఎన్నో అంశాలు ఆ ప్రసంగంలో మనం చూడవచ్చు. అలాంటి అంశాలలో యేసు ప్రభు వారు ఒక దగ్గరికి వచ్చేసరికి, మీరు ధర్మకార్యములు చేయనప్పుడు ఎదుట వారికి తెలియకుండా ప్రక్కవారు చూడాలని కాకుండా ఎడమ చేతితో చేసినటువంటిది లేదా కుడి చేతితో చేసినది ఎడమ చేతికి తెలియకుండా మీరు చాలా రహస్యముగా మీరు ధర్మకార్యాలు చేయాలి. అలా చేస్తే పరలోకపు తండ్రి యొక్క ఫలము మీరు పొందుకుంటారు. లేదా వీధులలో అందరూ చూడాలని చేస్తే పరలోకపు తండ్రి ఫలము కాదు, మీరు మనుషుల యొక్క ఫలం అక్కడనే పొందుకొని ఉంటారు అని చెప్పి ఈ రీతిగా చెప్పుతున్న సందర్భంలో యేసు ప్రభువారు ప్రార్థన గురించి కూడా చెప్పాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు రహస్యంలో ఆ గదిలోనికి వెళ్ళి రహస్యంలో మీరు ప్రార్థన చేయాలి. రహస్యమందున నీ తండ్రి వినులాగున. ఒకవేళ ప్రార్థన చేయవాడు ప్రజలందరూ చూడాలి అని వీధుల్లోనికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రజల దగ్గరే నీ ఫలము నువ్వు పొందుకున్నావు, దేవుడు ఇంకా నీకు ఫలమును ఇవ్వడు అని ఇలా చెబుతూ, ఇక మీదట మీరు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ప్రభువు నేర్పిన ప్రార్థన ఆయన చెప్పడం మొదలుపెట్టి, ఈ ప్రభువు నేర్పిన ప్రార్థనలో కూడా పౌలు చెప్పిన విషయమును ఆయన అక్కడ ఆ ప్రార్థనలో ఇమిడ్చాడు. నీవు చేసినదే నీకు చెయ్యబడును. ఈ దిన సందేశం ఆ ప్రార్థనలో కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ప్రభు నేర్పిన ప్రార్థన చేస్తాము కదా, ఆ ప్రార్థనలో కూడా ఒక సందేశం పెట్టేశాడు యేసు ప్రభు వారు. నేర్పడమే అలా నేర్పాడు.
మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించాలి. నీవు చేసినదే నీకు చేయబడుతుంది. నీవు నీ రుణస్థుని క్షమించగలిగితే అప్పుడు నీకు కూడా నీ రుణము క్షమాపణ దొరుకుతుంది. యేసు ప్రభు వారి బోధలు ప్రార్థనలోనే మొదలు పెట్టాడండి, నీకు చేసినదే నీకు చెయ్యబడునని. ఇదే కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు ఇంకొకసారి ఈ కొండ మీద అదే ప్లేస్లో మరలా వారికి అర్థమవుతుందో లేదో ప్రార్థనలోని బోధలో కూడా మరి ఒక అంశం తీసుకువచ్చాడు, తీర్పు తీర్చకుడి. మీరు 7వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి కూడా తీర్పు తీర్చబడదు. మరలా చెప్తున్నాడు 2వ వచనంలో, మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కూడా కొలవబడును. మీరు ఎలాంటి వైఖరి కలిగి ఉంటారో అలాంటి వైఖరే ప్రజల నుండి కూడా నీకు ఎదురవుతుంది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు బోధలు చూడండి, ప్రార్థనలో మనకి చెప్పాడు, ఆయన బోధనలో చెప్పాడు. ఇంకా ఈయన బోధలు ఇంకా మనము వేరే సువార్తల్లోకి వెళ్ళినా సరే ఈ సందేశం మనకు కనబడుతుంది. ఏమంటాడంటే, మీ శత్రువుని గురించి మీరు ఏం చేయాలా? మీ శత్రువును ప్రేమించాలి, అలాగే మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయాలి, శపించు వారిని దీవించాలి అని, దూషించు వారి కొరకు అని ఇలాంటివి చెప్తున్నాడు కదా. అలాంటి సందర్భంలో మరలా చెప్తున్నాడు, మనుష్యుల యొద్ద నుండి నువ్వేమి కోరుకుంటున్నావో వారి దగ్గర నుండి నువ్వేం కోరుకుంటున్నావు, మొదట నీవు ఆ రీతిగా వారి దగ్గర ఉండు. మరలా చెప్తున్నాడు, నీకు ఏమి కావాలనుకుంటున్నావు మొదట నువ్వు అది విత్తు, అది చెయ్యి. అప్పుడు నువ్వు ఏది చేస్తావో అది నీకు చెయ్యబడుతుంది మనుషుల దగ్గర. ఆ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 31వ వచనము. లూకాసు వార్త 6వ అధ్యాయము 31వ వచనము ఈ రీతిగా రాయబడినది. మనుషులు మీకు ఎలాగూ చెయ్యవలనని మీరు కోరుదురో అలాగే ముందు మీరేం చేయాలంటే మీరును వారికి చెయ్యండి. నువ్వేమి చేస్తావో అది నీకు చెయ్యబడుతుంది అని తెలియపరుస్తున్న మరి ఒక సందర్భం. ఈ సందర్భంలోనే ఇంకా ముందుకు వెళుతున్నాడు యేసు ప్రభు వారు, వీరికి అర్థం అవ్వాలని. పౌలైతే చాలా చక్కగా చెప్పాడు, నువ్వేమి చేస్తావో అది నీకు చేయబడుతుందని. కానీ యేసు ప్రభు వారు చూడండి అనేక రకాలుగా దీనినే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు నేరము మోపవద్దు, అప్పుడు నీ మీద కూడా నీకు నేరము మోపబడదు. ఇవ్వుడి, మీకు ఇవ్వబడును. క్షమించుడి, మీకు క్షమాపణ దొరుకును. తీర్పు తీర్చకటి, మీకును కూడా తీర్పు తీర్చబడదు అని మరి ఒకసారి మరలా చెప్తున్నాడు. అదే లూకాసు వార్త అదే 6వ అధ్యాయము 37, 38 వచనాలు కూడా మనం చదువుకుందాం. నేరము మోపకడి, అప్పుడు మీ మీద కూడా నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు కూడా క్షమించబడదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. చివరికి వచ్చేసరికి, ఇదిగో మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలత, ఆ కొలతే మరలా మీకు కొలవబడును. మీరు ఏమి చేస్తారో మనుషులకి అదే మీకు చెయ్యబడుతుంది. అంత మాత్రమే కాదమ్మా, ఇంకొక సందర్భంలో కూడా యేసు ప్రభువారు రియాక్ట్ అయినటువంటి విధానము కూడా ఇదే ఆ వచనాన్ని ఆధారముగా కనబడుతుంది. ఏమిటంటే, యేసు ప్రభువారు తాను అప్పగింపబడినటువంటి రాత్రి గెత్సేమనే వనానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తాడు, ఏకాంతపు ప్రార్థన. అది అయిపోయిన వెంటనే ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల ఆ బృందం అంతటినీ కూడా సైన్యముతో పాటుగా ఆయనను అప్పగించడానికి వచ్చినప్పుడు, ఆ సందర్భంలో యేసు ప్రభువారు ఇంకా అప్పగింపబడిపోతున్నారు అనేప్పుడు పేతురు గారు వెంటనే ఉద్రేకపరుడై ఆ యొక్క కత్తిని తీసి ప్రధాన యాజకుని యొక్క దాసుడు మల్కు చెవి నరికేస్తాడు. అప్పుడు యేసు ప్రభువారు వెంటనే పేతురుని నిలువరించి, వెంటనే నీ కత్తిని నీ వరలో పెట్టుమని అప్పుడు ఆ మల్కు చెవిని వెంటనే స్వస్థపరిచి, అప్పుడు అన్న మాట ఏమిటంటే, కత్తి పట్టిన వాడు కత్తితోనే ఇదైపోతావాడు.
నీవు చేసినదే నీకు చేయబడుతుంది. చూసారా, పౌలు ఒక్కడే ఇక్కడ గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మాత్రమే కాదండి, యేసు ప్రభు యొక్క బోధలు కానీ, ఆయన నేర్పిన ప్రార్థన కానీ, ఆయన జీవితంలో జరిగిన సందర్భంలో కూడా ఆయన ఇలాగే ఈ సందేశాన్ని ఇచ్చాడండి. కాబట్టి ఈ దినాన చాలా క్లుప్త సందేశం నాది. చివరికి యేసు ప్రభువారు శారీరకపరమైన భౌతికపరమైన విషయాల్లోనే కాదు, ఆత్మీయపరమైన విషయంలో కూడా, అదే ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో శరీర విషయంలో విత్తువాడు శరీర ఫలమును పొందుతాడు, ఆత్మ విత్తనము విత్తువాడు ఆత్మీయ ఫలమును పొందుతాడు. యేసు ప్రభువారు అదే చెప్పాడు. మీరు ఈ లోకపరమైన జీవితము కాదు, ఒకవేళ ఆత్మీయానుసారంగా జీవించబడితే, అదే అంటాడు ఒక వచనం, అది కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనంలో ఈ రీతిగా ఒక చక్కని మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం, మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకొనునో పరలోకమందు నా తండ్రి ఎదుట అతనిని గూర్చి నేను కూడా ఒప్పుకుందును. నువ్వు నన్ను ఒప్పుకుంటే అప్పుడు నేను కూడా నిన్ను ఒప్పుకుంటా. ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఒక 3 సంఘటనలు కూడా, నేను బోధలు మాత్రమే కాదు, సంఘటనలు కూడా నేను మీకు తెలియపరుస్తాను. ఏమిటి అంటే, మొదటి సంఘటన, మోషే గారు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విమోచించి అరణ్య మార్గంలో నడిపించుకుంటూ వెళ్ళిపోయి తన జీవితము చాలించారు. ఆ తర్వాత బాధ్యతలు యెహోషువ గారు ఎత్తుకున్నారు. యెహోషువ గారు కూడా యోర్దాను దాటించారు, ఎరుకో గోడలు దాటి దానిని కూడా దాటుకొని ముందుకు వెళ్ళిపోయారు. చివరికి మోషే చెప్పిన విధముగా ఇశ్రాయేలీయులు ఏ గోత్రము వారు ఎక్కడ ఉండాలో యెహోషువ తెలియపరిచి ఆ రీతిగా ముందుకు నడిపించారు. యెహోషువ కూడా మరణించిన పిదప ఇంకా దాన్ని పరిపూర్ణముగా ఆక్రమించుకోలేదు, ఎవరి స్థలాలను ఆ స్థలాలు. ఈ క్రమంలో కానానీయులు ఉంటున్నటువంటి ఆ స్థలము ఎవరు ఆక్రమించుకోవాలంటే, ఎవరు నివాసం ఉండాలంటే యోధా వంశస్థులు ఉండాలి. కానానీయులు ఏ ప్రాంతంలో ఉంటున్నారో ఆ ప్రాంతం, ఆ రాష్ట్రము, ఆ సరిహద్దుల వరకు ఎవరు ఉండాలి? మోషే యెహోషువకు చెప్పినట్లుగా, యెహోషువ ప్రజలతో చెప్పినట్లుగా కానానీయులు నివసించే ప్రాంతము యోధా గోత్రికులు వంశస్థులు ఉండాలి. అయితే కానానీయులేమో చాలా బలవంతులుగా కనబడ్డారు. మనకి వెళ్ళిన వారు వర్తమానం తెచ్చారు కదా, వారితో యుద్ధం చేయడానికి యోధా గోత్రికులు మాత్రమే సరిపడరని యూదులు భావించి వారి సహోదరులైనటువంటి సిమ్యోనీయుల యొక్క సహాయం కోరతారు. సిమ్యోనీయులు కూడా దానికి ఓకే చెప్పి 2 గోత్రాల వారు వెళ్ళి కానానీయులను ముట్టడి వేసి చివరికి ఓడించి రాజు అయినటువంటి అదోనును పట్టుకొని వెంటనే ఏం చేస్తారంటే, అక్కడ ఆయన యొక్క బొటన వేళ్ళు, చేతి వేళ్ళు, కాలు వేళ్ళు ఇవన్నీ కూడా కోసివేస్తాడు. ఈ సందర్భం మీకు తెలిసిన అప్పుడు, ఆ సందర్భంలో ఆ రాజు, కానానీయుల యొక్క రాజు ఒక మాట అంటాడు. ఏమిటంటే మనం చదువుకుందాం, చూడండి. కానానీయుల న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. ఆదోని బేజేకు అనబడుతున్నటువంటి రాజు, కానానీయుల రాజు, ఆ రాజు ఇదిగోండి తన యొక్క వ్రేళ్ళన్నీ కొయ్యబడిన పిదప ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ మాట? 7వ వచనం. అప్పుడు ఆదోని బేజేకు తమ కాళ్ళు చేతులు బటన నేనేం చేశానంటే, నా పరిపాలనలో 70 మంది రాజుల యొక్క బొటన వేళ్ళను కోసేసి నా దగ్గరికి తెచ్చినప్పుడు వారందరూ కూడా నా భోజనపు బల్ల చుట్టూ కూడా నేను విందు చేస్తా ఉంటే ఆ రీతిగా పడి ఉండేవారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, నేను చేసినదే దేవుడు నాకు ప్రతిఫలము ఇచ్చాడు. చూడండి, నా బల్ల కింద మొక్కలు ఏరుకొని చుండిరి, నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలము ఇచ్చాను అని ఈ రీతిగా. ఎవరు చేశారు ఇది? ఎవరు చేశారు? యోధా వంశస్థులను, వారికి సహాయంగా సిమ్యోను గోత్రికులు వెళ్ళి ఆ రాజును పట్టుకొని ఆ రాజు యొక్క బొటన వ్రేళ్ళు కోసేశారంట.
అలా జరిగిందంటే అంతకు మునుపు అతడు 70 మందిని అలా చేశాడు. అంతకు మునుపు 70 మంది రాజులను, మరలా మామూలు వారిని కాదు, 70 మంది రాజుల యొక్క ఆ బటన వ్రేలును క్రోసివేశాడు. నీవు చేసినదే నీకు కూడా చెయ్యబడు. ఇది ఒక సందర్భం. సేమ్ ఆయనే చెప్పేస్తున్నాడు, నేను చేసినట్టే దేవుడు నాకు చేశాడు. చాలామంది మీలో మూర్ఖపు స్వభావుల వలె, బుద్ధిహీనుల వలె ఆలోచించవద్దు. దేవుడు మౌనముగా ఉన్నాడు, దేవుడు చూడడం లేదని అనుకోవద్దు. కొంతమంది ఆక్రమించేస్తూ ఉంటారు, వారు బలహీనులని. కొంతమంది మీ అధికారమును బట్టి ఎదుటి వారి మీద వారు ఏదో ఒకటి వారికి రావాల్సిన వాటిలో మీరు కాజేస్తూ ఉంటారు. రిలేషన్స్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటారు. నీ యొక్క అనుకూలతను బట్టి, నీ బలమును బట్టి, నీ యొక్క దూకుడును బట్టి అది కుటుంబాలలోకి చొరబడిపోతున్నావా, సరిహద్దుల్లోనికి చొరబడిపోతున్నావా, మోసము చేస్తున్నావా, నీకు అనుకూలముగా ఉంది, దేవుడు మౌనంగా ఉన్నాడని చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నావేమో. లేదు లేదు, నువ్వు చేస్తున్నట్లుగానే నీకును కూడా చెయ్యబడతాది. రాజుకే ఈ గతి పట్టింది. కానానీయులు చాలా బలార్జులైనటువంటి అలాంటి రాజుకే ఈ దినాన అంటున్నాడు, ఆ స్థితికి వచ్చేసరికి నేను గతంలో చేసిన నాకు సేమ్ అదే నా జీవితంలో జరిగింది. అంత మాత్రమే కాదు, మనము యాకోబు జీవితాన్ని కూడా మీ అందరికీ కూడా ఎలాంటి తెలియలేని పేర్లైతే మీకు ఆ యొక్క సంఘటన అర్థం అవడం కష్టంగా ఉంటుంది కదా. యాకోబు చేసినట్లుగానే యాకోబుకు చేయబడింది. యాకోబు అనే పేరుకు మోసగాడు, తండ్రిని మోసం చేశాడు. ఆశీర్వాదాలు పొందుకోవడానికి తన యొక్క అన్న ఏశావు చాలా రోమను చక్కగా దేహమంతా కూడా ఒత్తైనటువంటి రోమములు కలిగినటువంటి వాడు. తండ్రి ఏమో ఇస్సాకేమో దృష్టి మాంద్యత, వృద్ధాప్యము చేత చాలా కనబడలేనటువంటి స్థితి. ఆ సమయంలో ఏశావు పొందవలసినటువంటి ఆశీర్వాదాలు యాకోబు తన సహోదరుడైన ఏశావు వలె గొర్రె యొక్క చర్మమును కప్పుకొని తల్లి సలహా మేరకు, నడిపింపు మేర తండ్రి దగ్గరికి వచ్చి తండ్రిని మోసము చేస్తున్నాడు, కన్న తండ్రిని మోసం చేస్తున్నాడు. నేనే ఏశావుని, అడవిలో వేటకు వెళ్ళి నీరు తాగి నా గొంతు ఈ రీతిగా మారిపోయింది. అప్పటికి అడుగుతున్నాడు, అడిగినను సరే మోసము చేస్తూ ఆ రీతిగా ఆశీర్వాదాలు పొందాడు. అంత మాత్రమే కాదు, ఆకలితో వచ్చినటువంటి అన్నను కూడా ఆ యొక్క జ్యేష్ఠత్వము ఇవ్వమని అక్కడ కూడా, అది కూడా ఒకలాంటి మోసమే. ఇలాంటి అలా లాభాను దగ్గరికి వెళ్ళి మందల విషయంలో కూడా మోసము చేశాడు. మచ్చలు కలిగిన మందలు, అలాగే మామూలు మందలు, ఇలాంటి విషయం మందలలో కూడా మోసం చేశాడు. తండ్రిని, అన్నను, మామను అడుగు పెట్టిన ప్రతి స్థలంలో కూడా యాకోబు మోసము చేశాడు. చివరికి నీవు చేసినదే నీకు చెయ్యబడును. దేవుడు మౌనముగా ఉన్నాడని, దేవుడు చూడట్లేదని ఏమాత్రము కూడా బుద్ధిహీనులుగా, మూర్ఖులుగా మీరు భావించవద్దు. మీకు ఒక దినము వస్తుంది, రాజుల్లాంటి వారే నేను చేసినట్టు దేవుడు నాకు చేశాడు అంటున్నాడు. ఇది నాన్న యాకోబు కూడా ఏమైపోయాడంటే మోసపోయాడు. తండ్రిని ఎలా మోసం చేశారో తన యొక్క కుమారులు కూడా తనను అలా మోసం చేశారు తెలుసా. పుట్టబడినటువంటి ఆ సంతానంలో ఎంతో ఎక్కువగా ప్రేమించినటువంటి యోసేపును అన్నలందరూ కూడా కొట్టి, అన్నలందరూ కూడా గుంటలో పాడేసి, అన్నలందరూ కూడా అమ్మివేసి, చివరికి యాకోబు ఎంతో ప్రేమతో సిద్ధము చేయించినటువంటి ఆ నిలువుటంగిని యోసేపు దగ్గర నుండి తిరిగి తన తండ్రి దగ్గరికి ఎలా తీసుకొచ్చారంటే ఒక గొర్రె పిల్ల రక్తము చేత తడిపి తిరిగి వచ్చి ఏం చేశారు, తన తండ్రికి మోసపు మాటలు చెప్పారు. ఇదిగో నీవు ప్రేమించినటువంటి నీ కుమారుడు యోసేపుని దుష్ట మృగములు తినివేసి ఉన్నవి, ఈ అంగీ మాత్రము మిగిలి ఉండదు. యాకోబు తన తండ్రిని ఎలా మోసం చేశాడో యాకోబుని కూడా తన కుమారులు అలాగనే మోసం చేశారు. తన కుమారుని విషయంలోనే తన మామను ఎలా మోసం చేశాడో మందల విషయంలో, అలాగనే భార్య విషయంలో కూడా మామ చేతిలోనే మరలా మోసపోయాడు. రెబ్కాని ఎంతగానో ప్రేమించాడు కదా యాకోబు. వివాహము చేయమంటే 7 సంవత్సరములు కొలువు తీరమంటే 7 సంవత్సరాలు కూడా ఆ ప్రేమ ఎలా ఉన్నదంటే కనురెప్ప పాటులో అయిపోయినాయి అంట. ఏంటంటే 7 సంవత్సరాలు అంటే ఒక స్థితి, మానవుని యొక్క దశ అంటే ఓకే దశ
బాల్యపు దశ, యవనపు దశ, ఇలా ఒక దశకు సంబంధించిన సంవత్సరాలు అవి. 7 సంవత్సరాలు అంటే అవి కనురెప్పపాట్లు అయిపోయినాయి అంట. యాకోబు జీవితం చాలా సునాయాసంగా వెళ్ళిపోయాయి. అప్పుడు మామ మోసం చేసి రాహేలును కాకుండా ఎవరిని పంపించాడు? లేయాని మరి ఆ యొక్క కాపురానికి పంపించాడు. ఏంటి మామ ఎలా చేసావంటే, మరొక 7 సంవత్సరాలు అయినా సరే మనోడికి 7 సంవత్సరాలే క్షణిక కాలంలాగా అయిపోయినాయి అంటే ఆ 7 సంవత్సరాలు ఇంకెంత ఓపిక పట్టి ఆ మోసపోయిన తర్వాత అదంతా సాధించాడు. అంటే నీవు చేసినట్టుగానే నీకు చెయ్యబడుతుంది. యాకోబు విషయంలో కూడా, ఆదోని విషయంలోనే కాదు, బేజేకు విషయంలోనే కాదు, ఇక్కడ యాకోబు విషయంలో కూడా అది మనము చూడగలుగుతున్నాము. అంత మాత్రమే కాదు, మనం ఎంతగానో తలుచుకొని ధ్యానించి మనం ఎంతగానో మరి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపే దావీదు విషయంలో కూడా ఇదే జరిగింది. దావీదు విషయంలో కూడా ఇదే జరిగింది. ఒకసారి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. ప్రొద్దుగుంకు సమయంలోనంట దావీదు, అందరూ ప్రొద్దుగుంకే సమయంలో ఏం చేయాలా? పడుకోవాలి. ఈయనేం చేయాలి? లెగిసి చదువు. ఒక స్త్రీ కనబడింది, ఆమె బహు సౌందర్యవంతురాలు. ఉరియా భార్య అయిన బెత్షెబా అని తెలియపరిచాడు. వెంటనే ఆమెను ఏం చేశాడంటే ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆ కింద భాగం అంతా కూడా ఆమెను ఇంటికి తీసుకుని వచ్చాడు. దావీదు చేసినది తిరిగి ఏమైందో తెలుసా? సేమ్ తన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొనవలసి వచ్చింది. ఏం జరిగిందంటే, ఎవరో పైవారు కాదు, అహీతోపేలు అనబడుతున్న పేరు విన్నారా? అహీతోపేలు. ఇతడు దావీదుకి సలహా ఇస్తూనే మరలా అబ్షాలోము అనబడుతున్నటువంటి దావీదు కుమారుడు రాజుగా ఆశపడుతున్న వేళ అహీతోపేలు అనబడుతున్నటువంటి సలహాదారుడు, ఆ దినాల్లో అహీతోపేలు సలహా ఇచ్చాడంటే ఇది దేవుని నిర్ణయము అని దావీదు భావించేవాడంట. సేమ్ అదే టైంలో అబ్షాలోము కూడా అదే భావించాడు. అహీతోపేలు ఏదైనా సలహా ఇస్తే అది ఎవరిచ్చినట్టంట? దేవుడే అహీతోపేలు ద్వారా నాకు ఈ మాట బయలుపరిచాడు అన్న వేదవాకులా ఉండేది. అలాంటి విలువైనటువంటి సలహాదారుడు ఒక దినాన్ని అబ్షాలోం దావీదు యొక్క కుమారునికి ఏమని సలహా ఇచ్చాడంటే, ఇదిగో మీ నాన్నగారు ఆ గృహం ఉన్నది చూసావా, ఆ కోట చుట్టూ కావలిగా ఉపపత్నులు ఉంచాడు. నువ్వు డైరెక్ట్గా వారి దగ్గరికే వెళ్ళి వారిని కలిస్తే ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలిసి మీ నాన్న ఎంత అవమాన పాలైపోతాడు అని ఇలాంటి సలహా ఇస్తే ప్రజలందరూ కూడా ధైర్యపడతారు మీ విషయంలో అని ఇలాంటి సలహా ఇస్తే, తండ్రి యొక్క ఉపపత్నుల దగ్గరికి కుమారుడైనటువంటి అబ్షాలోము తన తండ్రి దావీదు యొక్క ఉపపత్నుల దగ్గరికి ఆ కోట మీదకి వెళ్ళి గుడారము వేసుకొని ప్రజలందరికీ కనబడాలని ఆ ఉపపత్నులతో శయనించాడు. ఎవరు ఉపపత్నులు? తండ్రి యొక్క ఉపపత్నులతోటి, తల్లి లాంటి వారితోటి. ఇక్కడ ఇందాక మీరు చదివేరే, ఏమిటది? దావీదు ఉరియా యొక్క భార్య సౌందర్యవతి అని చెప్పి ఆ స్త్రీని తీసుకుని ఇంట్లో పెట్టాడు. సేమ్ అతను చేసినట్టే దావీదునకు కూడా చెయ్యబడి ఉన్నది. అంత మాత్రమే కాదు, అమ్నోను అలాగే తామారు అనబడుతున్నటువంటి తన సొంత పిల్లల్లో కూడా ఇలాంటి సిచ్యువేషనే జరిగింది. ఒకే తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు కూడా ఇదే విధముగా ప్రవర్తించడం, తాను చేసిన విధముగానే తన జీవితంలో చేయబడడం, ఇలా చాలా సంఘటనలు ఉన్నాయమ్మా. యేసు ప్రభు యొక్క ప్రార్థన నేర్పిన ప్రార్థనలో మీ రుణస్థులను మీరు క్షమించిన ప్రకారము మా రుణములను కూడా మీరు క్షమించండి. తీర్పు తీర్చకడి, అప్పుడు మీకు కూడా తీర్పు తీర్చబడదు. నేరము మోపకడి, మీ మీద కూడా నేరము మోపబడదు. క్షమించుడి, మీకు క్షమాపణ దొరుకును.
ఇయ్యుడి మీకు ఇవ్వబడును అని ఇలాంటివి ఎన్నో బోధలు. కత్తి పట్టినవాడు కత్తితోనే లయమైపోతాడు. అలాగే ఇక్కడ ఆదోని బేజేకు అనబడుతున్నవాడు, నేను చేసిన దానికి ప్రతిగా దేవుడు ఇది నాకు ఇది చేశాడు. యాకోబు జీవితము, దావీదు జీవితము, ఇవన్నీ కూడా మనకి బైబిల్ గ్రంథం మొదటి నుండి చరిత్ర చూసినా, బోధలు చూసినా, ప్రార్థన చూసినా, ఏది చూసినా పౌలు చెప్పిన ఈ యొక్క సత్యము మన జీవితంలో గ్రహించాలి. 7వ వచనం మరలా చదువుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఏదో దేవుడు చూడలేదని అనుకోబాక. మనుషులు చూడకపోవచ్చు నువ్వు చేస్తున్న వేషాలు, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు అయినా ఏమనట్లేదని మౌనంగా ఉన్నాడని భావించి మూర్ఖంగా ప్రవర్తించేవేమో. లేదు లేదు, దేవుడు ఎప్పటికీ కూడా వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయదును. కాబట్టి నువ్వు ఏదో స్వార్థపరుడిగా ఇంకనూ పుచ్చుకునేవాడిగా ఉండవద్దు, కానీ ఇచ్చువాడుగా ఉండు. నువ్వు పొందిన సహాయమును బట్టి ఇంకా అలయక విసుగక ఇచ్చే విధముగా ఉండు. దేవుడు నీకు ఇంకనూ ఇస్తూ ఉంటాడు. ఇది ఈ యొక్క సందర్భంలో చెప్పబడినటువంటి మాట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన విస్తరించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ సమయం అయింది కాబట్టి ఒకే ఒకటి నా సందేశము, నీవు చేసినదే నీకు చేయబడదు. కాబట్టి మీరు ఇక మీదట ఎదుటివారితో, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, సమాజంలో ఎవరితోనైనా సరే వ్యవహరించేటప్పుడు తొందరపడి నీకు అనుకూలముగా ఉన్నదని ఏదో రీతిగా ముందుకు మెలగవద్దు, ముందుకు సాగవద్దు. దేవుని బిడ్డగా ముందుకు మాట్లాడే విధానంలో కానీ, ప్రవర్తించే విధానంలో కానీ దేవుడు చూస్తున్నాడని భావించి మీరు ముందుకు జీవించండి. నువ్వేది చేస్తావో మనుషులకి, అదే నీకు దేవుడు చేస్తాడు, మనుషుల ద్వారా కానీ తన ద్వారా కానీ. కాబట్టి ఇక మీదట భయము కలిగి దేవుని యందు ఈ విషయమును గ్రహించిన వారుగా, ఇది సత్యమని, ఇదే జరుగుతుందని భావించి చక్కగా మీ జీవితంలో ముందుకు సాగండి. దేవుడు మీకు తోడుగా ఉండి అంతా మేలే చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.